మనిషి హృదయాన్ని పరిశోధించే శాస్త్రమే మనస్తత్వ శాస్త్రం. భార్య మనసు భర్తకి, తల్లిదండ్రుల మనసు పిల్లలకి, ప్రజల మనసు నాయకులకి, ఇలా ఒకరి మనసు మరొకరికి తెలియాలంటే వారిని అధ్యయనం చెయ్యాలి. భూమి మీద అల్పాయుష్షు కలిగిన మనిషి మరో మనిషికి అర్థం కాకపోతే సర్వోన్నతుడైన దేవుని ఆలోచనలు మనిషికి ఎలా అర్థమవుతాయి? తన మనసంతా నీతిమంతులు ప్రవక్తలచే వ్రాయించి గ్రంథస్థం చేసి ఇచ్చిన పుస్తకమే ది బైబిల్. ఆ బైబిల్ను పరిశోధింపచేస్తూ విన్నవారికి దేవుడు అర్థమయ్యేలా ప్రకటించే మహాజ్ఞాన సభలే దేవుని తలంపులు. దేవుని తలంపులు. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ జె మణికుమార్ గారు, సన్ ఆఫ్ గాడ్ క్రైస్ట్ చర్చ్, సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా. తేదీలు 2015 అక్టోబర్ 29, 30, 31 అనగా గురు, శుక్ర, శనివారములు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి. స్థలం కొత్తూరు కాలనీ, వీకరాయపురం. ప్రేమమయ యూత్ వారిచే ప్రత్యేక గీతాలాపన చేయబడును. ఈ సభలకు అందరికీ ఇదే మా ఆహ్వానం. మిమ్మును ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ విఎస్ రాజు గారు మరియు సంఘ సభ్యులు. వివరాలకు 9542087715, 9948442936, 9912329368. పరలోకమందున్న మా తండ్రి, ఈ 3వ రోజులోనికి మమ్మల్ని తీసుకుని వచ్చి మీ మాటలన్నిటినీ మా కొరకు సిద్ధం చేసినందుకు వందనములు తండ్రి. మీరిచ్చిన ఈ మంచి వాతావరణంలో లోకంలో ఉన్న అన్ని సంగతుల కంటే మీ సంగతులు ప్రాముఖ్యమైనవని ఎంచి లోకాన్ని విడిచిపెట్టి ఈ ప్రదేశానికి వచ్చి మీ మాటల మీద దృష్టి కేంద్రీకరించిన మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కొద్ది నిమిషములు మహోన్నతమైనటువంటి మీ సంగతులు మా అందరికీ మీరు అనుగ్రహించండి. మీ తలంపులుగా 3 రోజులు సభలు నిర్వహిస్తూ ప్రతి మనిషి తలంపులు, ఆలోచనలు వ్యర్థములని మీ ఆలోచన తెలుసుకున్నాడు మీ కుమారునిగా బ్రతికే అవకాశం, మహాలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యం కలుగుతుందని మేము నేర్చుకుంటున్నాం. ముగింపు మాటలుగా మా అందరికీ మీ యొక్క దివ్యమైనటువంటి వర్తమానం తెలియచేయమని అడుగుతూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సుదూర ప్రాంతాల నుంచి చేరువచ్చిన మీ అందరికీ, అలాగే గ్రామంలో ఉన్నటువంటి నా ప్రియ సోదర సోదరీమణులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతాన్ని, వందనములను తెలియజేయుచున్నాను. ఈరోజు కాస్త వాతావరణం బాగులేని పక్షంగా ఈ యొక్క సభను కొంచెం ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. మీరందరూ సహకరించి చెప్పబడుతున్నటువంటి సంగతులను సావధానంతో విని మీ ఎడల దేవునికున్న తలంపులేంటో, ఆ విస్తారమైనటువంటి సంగతులలో ముఖ్యమైన వాటిని చివరి రోజుగా ఈరోజు మీరు ఆలకించి సంగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. పెద్దవారు చెప్పినట్లుగా గ్రామంలోనే కొంతమంది సభకు రాలేకపోవటం విచారకరం. అయినా మీకు కొన్ని హద్దులు, మీకు కొన్ని విధులు, కొంతమందిని గౌరవించవలసిన పరిస్థితి ఉంటుందని నాకు తెలుసు. అయినా మీ మీద మాకు కోపం లేదు. మీరందరూ మైక్ ద్వారా వినపడుతున్నటువంటి దేవుని మాటలు వినండి. ఎవరైనా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, పరలోకాన్ని చేరాలి. మనమందరం ఆయన కడుపును పుట్టినవారం, ఆయన ఆత్మను పంచుకొని పుట్టినవారం. కనుక ఇందులో ఏ తారతమ్యం లేదు, ఏ భేదం లేదు, పక్షపాతం లేదు. కనుక ప్రతి ఒక్కరూ వాక్యం వినపడుతున్నంత వరకు మీరందరూ దేవుని యొక్క ఆలోచనల్లోనికి రావాలని, ఆయన తలంపులు
ఈ చివరి రోజు కూడా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రియమైన వారలారా, గత 2 రోజులుగా మీరు దేవుని తలంపులలోని అనేకమైనటువంటి విషయాలు తెలుసుకున్నారు. ఆయన తలంపులు విస్తారమైనవని, వాటిని వినుట ద్వారా, తెలుసుకునుట ద్వారా మనం జ్ఞానులంగా మారిపోతామని, ఆయన తలంపులు తెలియని నాడు మనిషి మూర్ఖుడవుతాడని, బుద్ధిహీనుడవుతాడని, లోకంలోనే బ్రతుకుతాడని, ఆ తర్వాత నిత్యత్వాన్ని కోల్పోతాడని మనం తెలుసుకున్నాం. ఇక ఈరోజు చివరి రోజు. మనమందరం ఇక తెలుసుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన సంగతి ఒకటి ఉండిపోయింది. ఆయన తలంపులలోని ఒక బ్రహ్మాండమైనటువంటి సంగతి ఉంది. దానిని మనం తెలుసుకోవాలి. ప్రతి మనిషి దానిని వినాలి, గ్రహించాలి. ఈరోజున్న సమాజాన్ని మనం చూసినప్పుడు వీరిని గూర్చి దేవుడు ఒక రిపోర్ట్ ఇచ్చాడు. సమాజం ఎలా ఉందో దేవుడు తన గ్రంథంలో రాయించాడు. నిజంగా దేవుడు ఈ లోకాన్ని చూస్తున్నాడా? ఈ భూమి మీద ఉన్న మనుషులను చూస్తున్నాడా? మనమే చూస్తున్నావా? మనమే వింటున్నావా? దేవుడు అసలు లోకంలో, విశ్వంలో దేనిని చూడడండి, భూమిని తప్ప. భూమి మీద ఉన్న మనుషులను తప్ప ఇంకా దేనిని ఆయన పట్టించుకోడు. ఎందుకంటే ఆయనకు అంత శ్రద్ధ. ఆయన తలంపులలో ఒక పాలపుంత కానీ, ఒక సూర్యుడు కానీ, లేక మరేదైనా ఇతర నక్షత్ర మండలం కానీ లేదు. ఆయన ఆలోచనల్లో భూమి ఉంది. ఆయన ఆలోచనల్లో భూమి ఉంది. ఒక్కొక్కసారి మీరు వార్తాపత్రికలో చదువుతుంటారు. ఏమండి? వార్తాపత్రికల్లో అప్పుడప్పుడు విశ్వ వినాశనం లేక భూ ప్రళయం గురించి మాట్లాడుతుంటారు. ఇటీవల కాలంలో డిసెంబర్ 21వ తేదీ 2012వ సంవత్సరంలో యుగ సమాప్తి జరుగుతుందని చాలా వార్తలు వచ్చాయి. అవి ఎంత భయంకరమైన వార్తలంటే, ఈ మీడియా ఎంత గొప్పగా వాటిని నమ్మిందంటే ప్రతి ఛానల్ వారు దాని గురించి మాట్లాడారు. ప్రతి ఛానల్. అదేమి చిన్న విషయంగా కొట్టిపారేయలేదు. శాస్త్రం తెలిసిన వారు కూడా, చదువు వచ్చని చెప్పుకున్న వారు కూడా, ధనవంతులు కూడా, అధికారులు కూడా ఆ రోజుకు భయపడిపోయారు. సాయంత్రం సుమారుగా రాత్రి వేళ ఈ సమయం వచ్చేసరికి అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. TV9 వారు కానీ, TV5 కానీ, ఈటీవీ కానీ, మన దగ్గర ఉన్న లోకల్ న్యూస్ ఛానల్స్, అటు BBC కానీ, CNN కానీ, ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్, వీరందరూ ఒకవేళ అవ్వచ్చేమో నోస్ట్రాడామస్ రాసినటువంటి సంగతి, ఒక చరిత్రకారుడు చెప్పిన సంగతి, ఒక మయన్మార్ క్యాలెండర్లో ఉన్నటువంటి సంగతి, ఒకవేళ జరగవచ్చేమో, ఈ విశ్వం వినాశనం కావచ్చేమో. జరిగిందా? లేదు. బైబిలులో విశ్వ వినాశనపు గడియలను గురించి యేసు మాట్లాడుతూ ఆ కాలం కానీ, ఆ దినము కానీ, ఆ గడియలు కానీ తండ్రి స్వాధీనమందు ఉన్నవి, అవి లోకంలో ఎవరికీ తెలియదు, నాకు కూడా తెలియదు అన్నాడు. యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని శిష్యులు యేసును అడుగుతున్నప్పుడు, నీవు మరలా రెండవ రాకడలో ఎప్పుడు వస్తావని యేసుక్రీస్తుని అడుగుతున్నప్పుడు, నేను వెళ్ళడమే నాకు తెలుసు కానీ నేను తిరిగి రావటం ఎప్పుడో అన్నది నాకు తెలియదు. ఖచ్చితంగా నేను వస్తాను, కానీ ఎప్పుడు తండ్రి నన్ను పంపిస్తాడు అన్న ఆ గడియ నాకు తెలియదు, దేవదూతలకు తెలియదు, ప్రపంచంలో, విశ్వంలో, లోకాలలో ఎవరికీ తెలియదు. తండ్రి తన మనసులో ఉంచుకున్నాడు దానిని. తండ్రి తన మనసులో ఉంచుకున్నాడు దానిని. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. దేవుని తలంపులు, ఈ తలంపుల్లో ఉన్న ఒకటేంటో తెలుసా? ఈ తలంపులలో ఉన్న ఒక తలంపు ఏంటో తెలుసా? ఒక ఆలోచన ఏంటో తెలుసా? ఈ విశ్వ వినాశనం ఎప్పుడు జరుగుతుంది? నిజంగా ప్రపంచంలో అత్యధిక విలువైనటువంటి ప్రశ్న ఏదైనా ఉందంటే అది ఈ ప్రశ్నే.
ఈ విశ్వం ఎప్పుడు వినాశనం అవుతుంది, విశ్వం ఎప్పుడు వినాశనం అవుతుందో తెలిసిపోయిందనుకోండి, ప్రపంచంలో ఎవరినైనా మనం పట్టుకోగలమా? భవిష్యత్తు తెలిసిపోయినట్టే, భవిష్యత్తు తెలిసిపోయినట్టే. అసలు ఎవరిలోనైనా భక్తి ఉంటుందా? ఎవరైనా దేవుని మార్గంలో నడుస్తారా? విశ్వ వినాశనం ఫలానా తేదీ కనుక ఆ రోజుకు ముందు రోజు నేను మారిపోతాను. ఎందుకంటే మన వారందరూ కూడా మాయల మరాఠీ మంత్రులు, వీళ్ళందరూ అవకాశం దొరకడమే. విశ్వ వినాశనం, ఈ భూమి ఎప్పుడు ప్రళయంలో కొట్టుకుపోతుందో తెలిసిపోతే ఆ రోజుకు ముందు రోజు నేను బాప్తిస్మం తీసుకుంటాను, ఆ రోజంతా నేను గుడిలో గడుపుతాను. విశ్వ వినాశనం యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేస్తే నేను పరలోకం వెళ్ళిపోతాను. అబ్బా, అంత తేరగా ఇచ్చేస్తాడా మీకు పరలోకం? మీకంటే బాగా తెలివైన వాడు తండ్రి అయిన దేవుడు. ఆయన తలంపుల్లో దాచేసుకున్నాడు దీన్ని. యేసుక్రీస్తుకు కూడా చెప్పలేదండి, కన్న కొడుకు యేసుక్రీస్తుకు కూడా చెప్పలేదు. యేసు అడగను లేదు, యేసు అడగడు. అది తండ్రికి చెందవలసినటువంటి ప్రశ్న. తండ్రి తన తలంపుల్లో దాన్ని దాచిపెట్టుకోవాలి. ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు అది జరగాలి. ఈ ప్రపంచం గుడ్డిదండి. ఈ ప్రపంచానికి ఏమి తెలుసు చెప్పండి? ఏదో చిన్నది సాంకేతిక పరిజ్ఞానం, కొద్దిగా డెవలప్ అయ్యారు. అందుకే చూసారా వీళ్ళ అవివేకం ఎలా ఉందో చూసారా? డిసెంబర్ 21, 2012 అందరికీ యుగాంతం అయిపోతుందని చెప్పేసి ప్రపంచం అంతటికి ప్రకటించారు. అందరినీ సర్దుకోమన్నారు. చాలామంది ఇల్లులు, భూములు అన్నీ అమ్మేశారు. ఎలాగో విశ్వ వినాశనం అయిపోతుందిగా. కొంతమంది మరణించడానికి సిద్ధపడిపోయారు. ఈ మీడియా అంతా కోడే కూర్చుంది ఆ రోజు, కానీ జరగలేదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుని తలంపులలో ఉండిపోయింది. అది ఎవరికి తెలియదు. అది అందరూ కిమ్మనకుండా విశ్రాంతి పొందుతున్నటువంటి సమయంలో మాకు నెమ్మదిగా ఉంది, ఈ ప్రపంచానికి కానీ భూమికి కానీ ఏమీ కాదు అనుకున్న సమయంలో ఆ విశ్వ వినాశనం జరుగుతుంది. ఎవ్వరూ ఊహించని సమయంలో జరుగుతుంది. అందరూ చెప్పిన రోజున కాదు అది జరిగేది. ఎవరు ఊహించరు. ఏ సమయంలో అది వస్తుందో, ఆ యేసు రెండవ రాకడ జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు అన్నాడు. అందుకే యేసుక్రీస్తు తన తలంపుల్లో ఉండిపోయింది. అది టాప్ సీక్రెట్ క్వశ్చన్. అది దానికి సమాధానం ఎక్కడా లేదు. ప్రియమైన వారలారా, ఆయన తలంపులు ఎంత గొప్పవో ఇప్పుడు మీరు చూడండి, ఎంత వెలగలిగినవో చూడండి. ఇప్పుడు ఈ ప్రపంచానికి కూడా చాలా అవసరం అవి. కానీ అందరూ వాటిని ఎందుకు పనికిరానుగా చూశారు. దేవుడా, అదొక భక్తి, అదొక మతం, అదొక విశ్వాసం, అది మాకు సంబంధించింది కాదు అనుకున్నారు. ఈ ప్రపంచమంతటిని దేవుడు ఇంకా కాపాడుతున్నాడు. ఈ భూమి మీద తన దృష్టిని పెట్టాడు దేవుడు. ఈ భూమిని కాపాడుతున్నాడు ఆయన. అప్పుడప్పుడు పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్లు, పెద్ద పెద్ద గ్రహ శకలాలు వచ్చి భూమిని ఢీకొంటాయి, భూమికి ప్రమాదం అని నాసా శాస్త్రవేత్తలు చెబుతుంటారు, ప్రకటనలు ఇస్తుంటారు. కానీ ఎప్పుడైనా ఏ ఉల్కైనా వచ్చి, ఏ గ్రహ శకలమైనా వచ్చి మన ఊరిలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ పడిందా? లేదు. దేవుడు తప్పిస్తున్నాడు. ఎందుకంటే భూమి ఆయన కాపాడుతున్నాడు. భూమికి ఆయన ఒక కర్త. భూమికి గల గవర్నమెంట్ ఆయన దగ్గర ఉంది. భూమికి ఉన్న ప్రభుత్వం అంతా ఆయనదే. అందుకే ఈ భూమిని చక్కగా కాపాడుతున్నాడు. నాసా శాస్త్రవేత్తలు, అంటే అమెరికాలో ఉంటారు వారు, ఖగోళ దర్శనతో ఒకసారి విశ్వంలో చూస్తున్నారు. విశ్వంలోనికి వీరు పంపించిన ఉపగ్రహాలతో ఫోటోలు తీస్తున్నారు. ఏదో ఒక పెద్ద ఉల్క వచ్చి భూమిని గుద్దేస్తుందేమో అని భయపడుతుంటారు. అది అలా దగ్గరకు వచ్చి పక్కకు సైడ్ అయిపోతుంది. ఎందుకు? పైన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అది వారు ఒప్పుకోరు. నాసా శాస్త్రవేత్తలు దాన్ని ఒప్పుకోరు. త్రుటిలో తప్పిన ప్రమాదం అని రాస్తాడు ఈనాడు పేపర్ వాడు. ఎలా తప్పింది, ఎవరు తప్పించారు దీనిని? దానికి అదే తప్పలేదు. దేవుని యొక్క ఆలోచనలలో ఈరోజు భూమి ఉంది, భూమి మీద ఉన్న మనుషులు ఉన్నారు. ఆయన తలంపులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని దేవుడు భూమిని కాపాడుతున్నాడు, మనిషిని బ్రతికిస్తున్నాడు. మనిషిని బ్రతికిస్తున్నాడు. ఇంత చేస్తున్నా దేవుని యొక్క మనసులో ఏముందో, ఆయన మనుషులను ఎలా బ్రతకాలని ఆశిస్తున్నాడో, కోరుకుంటున్నాడో ఏ ఒక్కరూ ఆలోచించటం లేదు. ఏ ఒక్కరూ ఆలోచించటం లేదు. దానిని గూర్చి తన గ్రంథంలో ఏమి రాసుకున్నాడో ఆయన ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రవక్త పరిశుద్ధాత్మ ప్రేరణ చేత
ఈ మనుషులు ఎలా ఉన్నారు, ఆయన తలంపులను గూర్చి మనుషులకు ఎలాంటి అభిప్రాయం ఉందో అక్కడ వ్రాస్తూ ఒక మంచి సంగతిని మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు మనకు మంచి పాఠం అది. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు అంటున్నాడు చూడండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలచుచున్నవి. దేవుడు తెలియని వారు, దేవుని తలంపులలో లేనివారు, దేవుని తలంపులు పట్టించుకోనివారు అన్యజనులు అంటున్నాడు ఆయన. అన్యజనులు ఒకప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలు, ఇశ్రాయేలీయులు కానివారు అందరూ అన్యజనులు. అది ఇశ్రాయేలీయుల కాలం. ఆ ఇశ్రాయేలీయుల కాలంలో దేవుడు ఈ మాట వ్రాయిస్తూ ఏమన్నాడు చూడండి, అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు. అంటే మనిషికి అల్లరి చేయటం, అల్లరి రేపటం తప్ప ఇంకేమీ తెలియదు. డిసెంబర్ 21, 2012 యుగాంతం 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 ఏంటి చెప్పండి, ఇది అల్లరి రేపాడు. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు అన్నాడు దేవుడు. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ఉపయోగం ఉందా? ఎవడో పిచ్చి రాతలు రాశాడని ఒక నాస్ట్రడామస్ అనేటువంటి ఒక పిచ్చివాడు, చరిత్ర తెలుసు నేను భవిష్యత్తు చెబుతాను అని చెప్పేటువంటి ఒక జ్యోతిష్యుడు చెప్పినటువంటి మాటలు మీరు నమ్ముతారా? మయన్మార్ క్యాలెండర్లో పిచ్చి గీతలు మీరు నమ్ముతారా? ఏది ఇప్పుడు నాస్ట్రడామస్ ఎందుకు పనికిరానివాడని ప్రపంచం చెప్పగలిగిందా? లేదు. మయన్మార్ క్యాలెండర్ ఎందుకు పనికిరాదని ప్రపంచం మరలా చెప్పగలిగిందా? లేదు. దేవుని మాట గొప్పదని ప్రపంచం ఒప్పుకోగలిగిందా? లేదు. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. 2012 డిసెంబర్ 21 గడిచిపోయింది. మరలా ఎవడో కూడా పెడతాడు. 2016 ఏదో ఒక డేట్ పెడతాడు, 2017లో ఏదో ఒక డేట్ పెడతాడు, 2020లో ఏదో ఒక డేట్ పెడతాడు. ఎందుకంటే అల్లరి రేపడమే అన్యజనులకు తెలుసు. అల్లరి రేపటం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలచుచున్నవి. జనములు ఎలా వ్యర్థమైన దానిని తలచుచున్నవి. ఎప్పుడైనా నా తలంపుల గురించి జనములు ఆలోచించారా? ఎక్కడైనా ఒక సభ పెట్టుకున్నారా? ఏ పార్లమెంట్లోనైనా దేవుని తలంపులేంటి అని చర్చ పెట్టుకున్నారా? గొడవ పెట్టుకున్నారా? లేదు లేదు. నువ్వెంత తినేసావు, నేనెంత తినలేదు. పార్లమెంట్లో గొడవలు ఏంటండి? అసెంబ్లీలో గొడవలు ఏంటండి? నువ్వు అంత తినేసావు, నేను తినలేకపోయాను, నాకు అవకాశం లేదు. ఇప్పుడు నువ్వు తిన్నదానంత కక్కే. ప్రతిపక్షం. అధికార పక్షంలో ఉన్నవారు ఏమంటారు? నేను తినలేదు అంటారు. అంతే కదండి. తిన్నవాడు ఎప్పుడైనా తిన్నానని చెప్పుకుంటాడా? నేను తినలేదు. సంక్షేమ పథకాల్లోనే ఖర్చు చేస్తాం. మీరు ఒక ఎంక్వైరీ వేసుకోండి, ఆ ఎంక్వైరీ చెబుతుంది. సిబిఐ ద్వారా వేసుకుంటారో లేక సిఐడి ద్వారా మీరు నిర్ధారిస్తారు. ఇవే కదండి గొడవలు, ఇవే కదండి చర్చలు. అల్లరులంతా ఎక్కడ ఉంటాయంటే ఈరోజు అసెంబ్లీలోనే ఉంటున్నాయి. ఆ సన్నివేశాలు చూడలేం మనం. అసెంబ్లీలోకి ఈ మధ్య కొంతమంది ప్రవేశిస్తున్నారు, ఆడవారు మగవారు. వారి పదజాలం వినలేకపోతున్నామండి. వారి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సినీ బ్యాక్గ్రౌండ్. వారు మాట్లాడుకుంటున్న వాటిని షూట్ చేయలేక ఈ న్యూస్ మీడియా వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. అక్కడ వాయిస్ అంతటిని నొక్కేస్తున్నారు. మీరు చూశారు చాలాసార్లు. వారు బూతులు మాట్లాడుతున్నారట. ఎందులో? అసెంబ్లీలో ప్రజాప్రతినిధులుగా. అది నిజమండి, మన మీడియా మనకు చెప్పింది. కొంతమంది వాకౌట్ చేయటం, అది విలువైన సమయం. మీ ప్రజలను గూర్చి మీరు ఆలోచించవలసిన సమయం. అందులో ఎప్పుడైనా ఎవరైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా దేవుని తలంపులను గూర్చి విచారించిందా, చర్చించిందా? లేదు. అలాగని దేవునికి ప్రభుత్వానికి సంబంధం లేదనుకోకండి. దేవునికి ప్రభుత్వానికి సంబంధం లేదనుకోకండి. ఆ ప్రభువే లేకపోతే ప్రభుత్వం ఎక్కడిది? ఆ ప్రభువు ఈ భూమి మీద ఉన్న ప్రజలను కాపాడకపోతే, వారికి బ్రతుకునివ్వకపోతే, సూర్యచంద్రులను ఆయన నడిపించకపోతే, పంటనివ్వకపోతే, కరువు కాటకాల బారి నుండి మనుషులను రక్షించకపోతే, రోగాల బారి నుండి మనుషులను కాపాడకపోతే అసలు ప్రభుత్వం ఏ పని చేయగలదు? ప్రభువు చాలా గొప్పవాడు. దేవుని యొక్క తలంపులను గూర్చి ఈరోజు ప్రతి ఒక్కరూ చర్చించాలి. కానీ పనికి మాలిన విషయాలను గూర్చి అల్లరి పెట్టుకుంటున్నారు అని దేవుడు తన గ్రంథంలో రాశాడు. ఎంత భవిష్యత్తు తెలుసు ఆయనకి, మీరు ఆలోచించండి. 2015వ సంవత్సరంలో ఇప్పుడు జరుగుతున్న దానిని ఎప్పుడో దేవుడు రాయించాడంటే ఆయన తలంపు సామాన్యమైనది కాదు, భవిష్యత్తును ఆలోచించగలిగింది.
అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు ఈ భూరాజులు ఏం చేస్తున్నారు చూడండి. యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు అని వ్రాయించాడు తండ్రి. ఈ ప్రజలందరినీ వారి కట్లు తెంపుదము రండి, వారి పాశముల నుండి వారిని విడిపిద్దాం రండి అని ఈ భూరాజులందరూ, భూమిని పరిపాలిస్తున్నటువంటి ఆనాటి కాలంలో ఉన్న రాజులు ఎవరి మీద విరోధంగా మాట్లాడుతున్నారో చూడండి. యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా మాట్లాడుచున్నారు అని వ్రాయబడింది. అంటే భూమి మీద మనిషి యొక్క ఆలోచన నెరవేర్చుకోవటానికి మనిషి ఎప్పుడైతే ప్రయత్నం చేశాడో, దేవుని తలంపులలోనికి మనిషి ఎప్పుడైతే రాలేకపోతున్నాడో, అప్పుడు ఆ తండ్రి అయిన దేవునికి, ఆ తండ్రికి పుట్టిన అభిషక్తుడైన క్రీస్తుకు వీరు విరోధముగా మాట్లాడుతున్నట్టు, విరోధముగా మారిపోయినట్టు అని మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీయుల కాలంలో ఇలా జరిగిందా? ఇశ్రాయేలీయుల కాలంలో భూరాజులు దేవునికి, ఆయన కుమారుడైన క్రీస్తుకు విరోధముగా లేచిపోయారా? దేవుని వాక్యాన్ని అడ్డగించారా? సమాజంలో దేవుని తలంపులు ఎవరికీ చెప్పలేదా? అవునని మనకు ఈ మాటలు బట్టి అర్థమవుతుంది. మరి దేవుడు ఇలా వ్రాయించిన తరువాత అయినా భూరాజులు ఏం చేయాలి? దేవుని మాటకు లోపడాలి. యెహోవాకు విరోధముగా మాట్లాడకూడదు, యెహోవా అభిషక్తునికి విరోధముగా మాట్లాడకూడదు. ఆయన యొక్క మాటలకు విలువనిచ్చి ఆయన తలంపులేంటో అర్థం చేసుకుని వ్యర్థమైన దానికోసం కాకుండా మంచి దానికోసం చర్చలు మొదలు పెట్టాలి. కానీ యేసుక్రీస్తు వచ్చిన తరువాత, ఆయన బ్రతికి మరణించి వెళ్ళిపోయిన తర్వాత శిష్యుల కాలంలో కూడా భూరాజులు అలాగే ఉన్నారండి, అధిపతులు అలాగే ఉన్నారు. వేల సంవత్సరాలు గడుస్తున్న భూరాజుల యొక్క పరిస్థితి మారటం లేదు, అధిపతుల యొక్క పరిస్థితి మారటం లేదు. ఆ రోజు యేసును ప్రకటిస్తున్నప్పుడు కూడా శిష్యులను ప్రతి ఒక్కరూ అడ్డగిస్తున్నారు. దేవుని తలంపులు చెబుతున్నప్పుడు, ఈ సమాజానికి తెలియజేస్తున్నప్పుడు, ఆ రోజు కూడా వేల సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నాటి అధిపతులు శిష్యులను అడ్డగించారు. మరలా అదే సందర్భాన్ని దేవుడు రాయవలసి వచ్చింది. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం చూడండి. ఇప్పుడు
సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22వ వచనం, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగచేశాను. పూర్వకాలమందు. ఎప్పటి సంగతిది? మీ గ్రామమే లేదప్పుడు, మీ గ్రామానికి పేరు కూడా లేదప్పుడు. పూర్వకాలం అది. పూర్వకాలం. పిఠాపురం రాజులు, సామర్లకోట రాజులు, వీరందరూ రాజులుగా పరిపాలన చేసేవారు ఈ ప్రాంతాలన్నింటినీ. ఎప్పుడు? 15వ శతాబ్దం, 14వ శతాబ్దం, 10వ శతాబ్దం. అంటే యేసు వచ్చిన తర్వాత 10 శతాబ్దాలు గడిచిన తర్వాత ఇక్కడ రాజరిక వ్యవస్థ ఉండేది. రాజులు పరిపాలించేవారు. పెద్దాపురం కోట, రాజమండ్రి కోట, రాజమహేంద్రవరం, ఇవన్నీ రాజు సంస్థానాలు, చిన్న పిల్లరాజులు అన్నమాట వీళ్ళందరూ. ఈ పిల్లరాజులందరూ కలిపి శ్రీకృష్ణదేవరాయలు లాంటి పెద్ద పెద్ద రాజుల క్రింద ఉండేవారు. సామంతులు అనేవారు వీరందరినీ. మన గ్రామం లేదప్పటికీ. ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి మనం. పూర్వకాలం అంటున్నాడు. అసలు యేసుక్రీస్తు కాలం కూడా కాకుండా పూర్వకాలం, బుద్ధుని కాలం, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం. ఇంకా వెనక్కి. దావీదు కాలం కూడా కాదు, మోషే కాలం కూడా కాదు, అబ్రహాం కాలం కూడా కాదు, ఆదాము కాలం కూడా కాదు. అసలు భూమే లేదు. అంతకు మునుపుకు మీరు వెళ్ళిపోతే పూర్వకాలమున అన్నాడు. అందుకే ఆ మాట ప్రయోగించాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. పూర్వకాలమున తన సృష్టి ఆరంభమున అన్నాడు. చూడండి, పూర్వకాలం అంటే ఏదో 100 ఏళ్ళు లేక 1000 ఏళ్ళు వెనక్కి వెళ్ళటం కాదు. కోట్ల సంవత్సరాలకు ముందు. మీ కాలంతో లెక్క కట్టుకుంటే, ఈ క్యాలెండర్ ప్రకారం మీరు లెక్క కట్టుకుంటే కోట్ల సంవత్సరాలకు ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేశాను. తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేశాను. ఎవరిని? ఆయనే జ్ఞానమైన క్రీస్తుని. యేసుక్రీస్తును అప్పుడు సృష్టించాడు దేవుడు. ఆయన తలంపులలో ఉన్న మొట్టమొదటి వ్యక్తి, మొట్టమొదటి శక్తి ఎవరంటే యేసుక్రీస్తు. సమాజం ఏమనుకుందో తెలుసా? యేసు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. యేసు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అంటే యేసు వయసు ఎంత? యేసు యొక్క విశ్వాసానికి వయసు ఎంత? 2000 సంవత్సరాలు అని చెప్పింది ఈ ప్రపంచం. కానీ బైబిల్ దగ్గరకు రావాలి, దేవుని తలంపుల దగ్గరకు వెళ్ళాలి. యేసు ఎప్పుడు పుట్టాడో బైబిల్ని అడిగితే ఏం చెబుతున్నాడు చూడండి. దేవుడు పూర్వకాలమున తన సృష్టి ఆరంభమున మొట్టమొదటి దానిగా యేసుక్రీస్తునే తయారు చేశాడు. ఆదికాండం. దానికి ముందుకు వెళ్ళిపోవాలి మనం. ఆదికాండంలో సృష్టి కార్యక్రమం గురించి చెప్పాడు మొట్టమొదటి అధ్యాయంలో. దానికి ముందు యేసుక్రీస్తు పరలోకంలో దేవుని తలంపుల్లో పుట్టాడు, దేవుని దగ్గర ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మీ అందరికీ సుపరిచితమైన మాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆదియందు వాక్యముండెను. ఆదియందు వాక్యముండెను అంటే అప్పటికి మీరు లేరు, అప్పటికి మీ భూమి లేదు, అప్పటికి మీ ఊరు లేదు, ఎవరూ లేరు అప్పటికి. యేసు వయసు ఎంత? యేసు ఎప్పటివాడు? దేవుని తలంపులు నేర్చుకోవాలనుకుంటే మొట్టమొదట ప్రారంభించవలసింది యేసుతోనే. యేసుతోనేనండి. యేసు అంటే ఎవరు ఈ సమాజానికి ఇంకా అర్థం కాలేదు. తర్వాత వెళదాం క్రైస్తవుల దగ్గరికి, వారికి ఎంతవరకు అర్థమైందో. అసలు ఈ సమాజానికి అర్థం కాలేదు, ప్రభుత్వానికి అర్థం కాలేదు, అధికారులకు అర్థం కాలేదు, చరిత్రకు తెలియలేదు యేసు ఎవరో. ఏం చెప్పింది ఈ చరిత్ర? యేసు ఎవరు అంటే ఏం చెప్పింది ఈ చరిత్ర? 2000 సంవత్సరాల క్రితం కన్య గర్భాన పుట్టాడు, అతనే యేసు అంది. అందుకే మీరందరూ 25వ తారీఖున, డిసెంబర్ 25వ తారీఖున, చలికాలం వచ్చేసిందిగా, క్రొవ్వొత్తులు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. మీరు పెద్ద అమాయకులు. క్రీస్తు నేడు పుట్టను, క్రీస్తు నేడు పుట్టనని చెప్పుకుంటున్నారా? మీరు ఇంకా పెద్ద అమాయకులు. మీ అమాయకత్వాన్ని ఇప్పుడు దేవుని వాక్యమని వెలుగులో చూడండి. యేసు ఎప్పుడు పుట్టాడని మీరు సమాజానికి చెప్పాలో తెలుసా? డిసెంబర్ 25న అందరికీ తెలుసు, మీరు చెప్పడం ఏంటి? అంతేనా? క్యాలెండర్లో డిసెంబర్ 25 ఉంది, సెల్ ఫోన్లో డిసెంబర్ 25 తీస్తే క్రిస్మస్ అని వచ్చేస్తుంది, పుస్తకాల్లో డిసెంబర్ 25 క్రిస్మస్ అని ఉంది. మరి మీరు తెల్లవారుజామున వెళ్ళిపోయి ఈరోజు యేసు పుట్టాడు, ఈరోజు యేసు పుట్టాడని చెప్పడంలో ఆంతర్యం ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించండి. అందరికీ తెలిసిందని చెప్పడం ఏంటి? డిస్టర్బెన్స్ అందరికీ. తెల్లవారుజామున తలుపు తీసి మీ దగ్గరకు వచ్చి ఈ సంగతి మాకు తెలుసు, మీరు చెప్పకండి, వెళ్ళి పడుకోండి అంటారు మిమ్మల్ని. అంతేనా? మరి మీరు చెప్పాల్సిందేంటో తెలుసా?
పూర్వకాలమున సృష్టి ఆరంభమున దేవుడు తన సృష్టి కార్యక్రమంలో ప్రథమమైన దానిగా యేసుక్రీస్తును కలుగు చేశాడు. అది చెప్పాలి మీరు సమాజానికి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపాధారిగా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యకు వచ్చి నివసించాడు. ఆ వాక్యమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎన్ని వాస్తవాలు, ఎన్ని ఆధారాలు కావాలంటే అన్ని చూపిస్తాను మీకు యేసుక్రీస్తు ప్రారంభంలో పుట్టాడని చెప్పటానికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన యోహాను, యాకోబు వీరందరూ ఏం ప్రకటిస్తున్నారు? ఆ రోజు అన్యజనులు ఎవరి మీద అల్లరి చేస్తున్నారు, అన్యజనులు ఎవరిని అడ్డగిస్తున్నారు? ఆ క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఆ క్రీస్తుకున్న మరో పర్యాయ పదమే జ్ఞానము. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. యేసుక్రీస్తును మేము బోధిస్తున్నాం. అది ఈ లోక జ్ఞానము కాదు. ఈ లోకం అనుకుంటున్నట్టుగా కన్య మరియ గర్భాన పుట్టినవాడే యేసు అనుకుంటున్నారు. అప్పుడే ఆయనకు ప్రారంభం అనుకుంటున్నారు. కాదు కాదు, ఆయన ప్రారంభం సృష్టి ఆరంభానికి ముందు. అది ఈ లోక జ్ఞానము కాదు. మీరు క్యాలెండర్లో రాసుకున్న జ్ఞానం కాదది. అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు. లోకాధికారులకు ఏం తెలుసు? వారు ఏం రాసి పాస్ అయ్యారు? డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టాడని రాసి పాస్ అయ్యారు వాళ్ళు. అది ఈ లోకాధికారుల జ్ఞానము కూడా కాదు. కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ సమాజానికి ఇది ఒక సీక్రెట్. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? యేసుక్రీస్తు వయసు ఎంత? యేసుక్రీస్తు దేవుని తలంపులలో మొట్టమొదటి వాడా? ఇది ఈ ప్రపంచానికి ఒక టాప్ సీక్రెట్ అంటున్నాడు పౌలు. దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఎప్పటి నుంచి? సృష్టి ఆరంభము నుంచి ఈ జ్ఞానము మరుగై ఉండెను. మరుగైపోయింది. ఎవరు దీనిని బయలుపరచలేదు. జగదోత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ జగత్తు పుట్టడానికి ముందు యేసుక్రీస్తును దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. అంటే మన రాకకు, మనం మరలా బ్రతికి పరలోకం వెళ్ళటానికి యేసు లేకపోతే పని జరగదు. అందుకే మొదట ఎవరిని సృష్టించాడన్నమాట? మొదట ఎవరిని పుట్టించాడన్నమాట? యేసును పుట్టించాడండి. నీవు లేకుండా ఏముంటుంది యేసు? నా ఆలోచనలో నువ్వే పుట్టాలి మొదట. నా కార్యక్రమాలలో నీవే పుట్టాలి మొదట. నేను పిల్లలను భూమి మీదకు తీసుకుని రావాలన్నా, వారిని బ్రతికించి మరలా నా లోకానికి తెచ్చుకోవాలనుకున్నా, నీవు లేకపోతే ఏం జరుగుతుంది చెప్పు? నీవే అవసరం. అందువల్ల నా తలంపులలో నీవే మొట్టమొదట ఉండాలి. నా కార్యక్రమాలలో, నా క్రియలలో నీవే మొట్టమొదట ఉండాలి. తన సృష్టి మొత్తంలో యేసుక్రీస్తును ప్రథమమైన వాడుగా దేవుడు సృష్టించాడు. ఆయన తలంపులలో నెంబర్ 1 ప్రారంభమే యేసుక్రీస్తు. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమింపబడెను. ఎవరైనా ఎవరికైనా సందేహం ఉంటే తీర్చుకోండి. ఆ వాక్యం చూడండి, చదవండి. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చాడంతే. కానీ ఆయన పుట్టింది, ఆయన నియమింపబడింది, దేవుని తలంపులలో ఉన్నది జగదుత్పత్తికి ముందే. మీ అందరికంటే, మనందరికంటే ముందే ఆయన ఉన్నాడు. అందుకే ఏమన్నాడు చూడండి, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడారు. కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఈ సర్వ మానవాళిని రక్షించటానికి 2000 సంవత్సరాల క్రితం యేసు వచ్చాడు తప్ప, అంతకు మునిపే దేవుని యొక్క ఆలోచనలలో, దేవుని తలంపులలో మొట్టమొదటి వాడు యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యానికి ఉన్న వయసు ఎంతో? కోట్ల సంవత్సరాలు. యేసుక్రీస్తు ఎప్పటివాడో ఇప్పుడు చెప్పండి. కోట్ల సంవత్సరాలకు ముందున్నవాడు ఆయన. మీరు నిజంగా ఆయన తెలుసుకున్నందుకు ధన్యులు. ఇలా తెలుసుకున్నందుకు
నిజంగా తెలుసుకున్నందుకు, దేవుని తలంపులలో మొదటివాడుగా యేసును మీరు ఇప్పుడు తెలుసుకున్నారు చూసారా, ఇది మీకు ఒక గొప్ప ధన్యత. మీరు యేసును ఇలా నమ్ముకోవాలి. భూరాజులు యేసుక్రీస్తు మీదకు లేచిపోతున్నారు, ఆయనను అడ్డగిస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు అన్నింటిలో ప్రథమమైన వాడు, అన్నింటిలో ప్రధానమైన వాడు. ఆయన్ను అడ్డగించాలనే ఈరోజు లోకం కంటకం కట్టుకుంది. ఆయనను అంగీకరించిన వారు, ఆయనను అంగీకరించని వారు. అసలు యేసు ఎవరికి అర్థమయ్యాడు చెప్పండి? ఎవరికి అర్థమయ్యాడు? యేసుక్రీస్తు ఎవరు అంటే ఒక మతం అంటున్నారు కొంతమంది. యేసుక్రీస్తు ఎవరు అంటే రోగాలు తీర్చేవాడు అంటున్నారు మరికొంతమంది. యేసుక్రీస్తు ఎవరు అంటే ఆహారం పెట్టేవాడు, రోగులను అనుగ్రహించేవాడు అంటున్నారు మరికొంతమంది. యేసుక్రీస్తు ఎవరు అంటే అతను ఒక వివాహితుడు అంటున్నారు మరికొంతమంది, వివాహం చేసుకున్నాడు అంటున్నారు మరికొంతమంది. యేసుక్రీస్తు ఎవరు అంటే ప్రవక్త, ఆయన ఒక మామూలు ప్రవక్త అంటున్నారు మరికొంతమంది. యేసుక్రీస్తు ఎవరు అంటే ఒక కళంకితుడు అంటున్నారు మరికొంతమంది. ఎవరికి అర్థమయ్యాడు యేసుక్రీస్తు? ఎవరికి అర్థమయ్యాడు యేసుక్రీస్తు? అంత సామాన్యమైన వాడా? అర్థం కావటానికి ఎవరికి అర్థం కాడు. ఎవరికి వారు యేసుక్రీస్తును గూర్చి అడ్జస్ట్ అయిపోయారు. రోగాలు తీర్చేవాడని కొంతమంది, కష్టాలలో గట్టెక్కించేవాడని కొంతమంది, నమ్ముకోవాలి, మా పితరులు నమ్ముకున్నారు కనుక, మా పెద్దోళ్ళు నమ్ముకున్నారు కనుక మేము కూడా నమ్ముకోవాలని కొంతమంది. ఏంటండి యేసుక్రీస్తు తెలియటం లేదు ఎవరికి? ఈరోజు సమాజానికి యేసు అర్థం కాలేదండి. యేసు అర్థం కాలేదు. ఆనాటి కాలంలోనే యేసు ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతాడా? యేసు భూమి మీదకి వచ్చినప్పుడే ఎవరికి అర్థం కాలేదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. యేసు కావాలని శిష్యులను ప్రశ్న అడిగాడు. నేను ఎవరికైనా అర్థమయ్యానా? నన్ను వెంబడిస్తున్నారు, నా శిష్యులుగా 12 మంది మీరున్నారు, ఆ తర్వాత 70 మంది శిష్యులు ఉన్నారు, ఆ తర్వాత జనసమూహాలందరూ కిటకిటలాడిపోతూ ఉన్నారు. అసలు నేను మీలో ఎవరికైనా అర్థమయ్యానా నన్ను యేసు అడుగుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, నేనెవరినని జనులు చెప్పుకుంటున్నారు? నేనెవరని జనులు చెప్పుకుంటున్నారు? అసలు ఈ ప్రజలలో ఎవరికైనా నేను అర్థమయ్యానా? దేవుని తలంపులలో మొట్టమొదటి వాడను నేను. మరియ గర్భాన పుట్టినప్పుడు నా ప్రస్థానం ప్రారంభం కాలేదు. అంతకు మునిపే, లోకం పుట్టక మునిపే నేనున్నాను. నా ప్రారంభం జగత్తు పునాది వేయబడక మునిపే. బాగా ఆలోచించాలి, మీరు బాగా ఆలోచించాలి. ఈ జనులు ఏం చెప్పుకుంటున్నారు? మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారు అని యేసుక్రీస్తు అడుగుతున్నప్పుడు శిష్యులు ఏం సమాధానం చెప్పారో చూడండి. వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహానని చెప్పుకుంటున్నారు. యేసు అంటే యేసుక్రీస్తు ఎవరికి అర్థం అవ్వలేదు, కొంతమందికి అర్థం కాలేదు. కొంతమంది ఏం చెప్పుకుంటున్నారంటే యేసుక్రీస్తుని గురించి బాప్తిస్మం ఇచ్చి యోహానే ఇతను కూడా. కొంతమంది ఏం చెప్పుకుంటున్నారు? ఇతను బాప్తిస్మం ఇచ్చి యోహాను కాదు, ఏలియా, ఒకప్పుడు పుట్టాడు చూసావో ప్రవక్త ఏలియా, ఆయనే యేసుక్రీస్తు అని కొంతమంది అనుకుంటున్నారు. కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు. చూసారా యేసుక్రీస్తును ఎలా భావిస్తున్నారో చూడండి. కొంతమంది ప్రవక్త అనుకుంటున్నారు, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు. అందరూ అనుకున్నది తప్పే, అందరూ అనుకున్నది తప్పే. అందుకే యేసుక్రీస్తు మరలా శిష్యులను అడుగుతున్నాడు, ఏమని? అందుకైన మీరు నా చుట్టూ తిరుగుతున్నారు, నిరంతరం మీరు నాతో ఉంటున్నారు, నా శిష్యులను పిలువబడుతున్నారు కనుక మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు మీరు నన్ను గూర్చి? అసలు మీకు అర్థమయ్యానా? నేను జనులకు అర్థం కాలేదు. వారిలో కొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నారు, కొంతమంది ఇర్మియా అన్నారు, కొంతమంది ఏలియా అన్నారు, కొంతమంది ప్రవక్తలలో ఒకడన్నారు. అసలు మీకు అర్థమైందా నేనెవరో? మీకు అర్థమైందా నేనెవరో? అప్పుడు శిష్యులు సమాధానం చెబుతున్నారు చూడండి. అందుకు సీమోను పేతురు అంటే ఒక్కడికే అర్థమైందన్నమాట. 12 మంది శిష్యులలో పేతురు ఒక్కడికే అర్థమైంది. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. ఇప్పుడు అర్థమైంది పేతురుకి. నీవు మరియ కుమారుడు అని చెప్పాడు అనుకోండి, పేతురుకు కూడా అర్థం కాలేనట్టే. నీవు యోసేపు కుమారుడు అని చెప్పాడు అనుకోండి, పేతురుకు కూడా అర్థం కాలేనట్టే.
నీవు దావీదు కుమారుడు అని చెప్పాడు అనుకోండి, పేతురుకి ఇంకా అర్థం కాలేనట్టే. కానీ పేతురు ఏమన్నాడు చూడండి, మూలానికి వెళ్ళిపోయాడు. దేవుని తలంపులలో ప్రారంభానికి వెళ్ళిపోయాడు పేతురు. మొట్టమొదటి కాలానికి వెళ్ళిపోయాడు పేతురు. ఎంత జ్ఞానం పొందాడు చూడండి పేతురు. అందుకే తర్వాత మాటలలో యేసుక్రీస్తు అంటాడు, పేతురు, ఇది నీ జ్ఞానం కాదు, నా తండ్రి నీకు అనుగ్రహించాడు, అందుకే నువ్వు చెప్పగలిగావు ఈ మాట. లేకపోతే నీకేం తెలుస్తుంది? దేవుని తలంపులు ఎవరికి తెలుస్తాయి? దేవుని తలంపులలో నేను మొట్టమొదటి వాడనని ఈ ప్రపంచానికి తెలియదు. మరియ కుమారుని అనుకుంటుంది, యోసేపు కుమారుని అనుకుంటుంది, దావీదు కుమారుని అనుకుంటుంది, డిసెంబర్ 25 పుట్టాననుకుంటుంది. ఈ ప్రపంచానికి తెలియదు నేను ఎవరినో. ఈ ప్రపంచానికి తెలియదు, ఈ భూరాజులకు తెలియదు, అధిపతులకు తెలియదు. పేతురు, నీవు చెప్పిన మాట నీకు దేవుడు అనుగ్రహించింది. ఏం చెప్పాడు పేతురు? నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, ఆయన తలంపులలో నీవు మొట్టమొదట పుట్టావు. నిన్ను బట్టే ఈరోజు ప్రపంచం అంతా కలిగింది, నిన్ను బట్టే సమాజంలో ఉన్న మనుషులు బ్రతుకుతున్నారు, నిన్ను బట్టే వీరందరూ పరలోకానికి వెళ్ళాలి అని ఆ అద్భుతమైన మాటను పేతురు చెప్పగలిగాడు ఆ రోజు. అప్పుడు యేసుక్రీస్తు ఒక వరం ఇచ్చాడండి పేతురికి. ఏమిచ్చాడు చూడండి. వరం అంటే అదేనండి, భోగభాగ్యాలు కాదు, బంగారు బిస్కెట్లు కాదు, ఏమండి, లేకపోతే ఆరోగ్యం మహాభాగ్యం అనుకుంటారు చూసారా, ఆ ఆరోగ్యం కాదు. పేతురు, నీవు ఈ మాట చెప్పావు కనుక నీ రోగాలన్నీ పోతాయి అన్నాడు పేతురుతో? లేదు. పేతురు, నీవు మాట చెప్పావు కనుక నీవు ఇక్కడి నుంచి ధనవంతుడిగా మారిపోతావు అన్నాడు పేతురుతో? లేదు. ఏమన్నాడో చూడండి, పేతురుకి ఇచ్చిన వరం ఏంటో చూడండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను అన్నాడు. వరం ఏంటో చూడండి. పేతురు చెప్పిన ఆ సమాధానానికి యేసు ఇచ్చిన వరం ఏంటో చూడండి. పరలోక రాజ్యపు తాళపు చెవి నీకు ఇచ్చేస్తున్నాను. అది మహాలోకం. ఆత్మగా నీవు మారిన తర్వాత పాతాళ లోకానికి నీవు వెళ్ళిపోకుండా, నరకంలో నీవు పడిపోకుండా, నిత్యాగ్ని దండనకు నీవు గురి కాకుండా ఆ మహాలోకానికి నీవు రావాలంటే నీకు తాళపు చెవి అవసరం. అది పరలోక రాజ్యం. ఆ లోకానికి, ఆ రాజ్యానికి అందరూ అర్హులు కారు, అందరికీ ప్రవేశం లభించదు. అందుచేత నీకు ఆ ప్రవేశం కలుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు ఎవరో అర్థమైతే మీకొచ్చే వరం ఏంటో తెలుసా? పరలోక రాజ్యపు తాళపు చెవి. పరలోక రాజ్యపు తాళపు చెవి. దేవుని తలంపులలో ఉన్న ఆ యేసు నిజంగా మీకు అర్థమైపోతే, ఆయన ఉన్నది ఉన్నట్టుగా తెరచిన పుస్తకంగా మీకు అర్థమైపోతే మీదేనండి పరలోకం. దేవుని తలంపు మీకు అర్థమైనట్టు, యేసుక్రీస్తు మీకు అర్థమైనట్టు. కొలసీలకు రాసిన పత్రిక, యేసు యొక్క వైభవం ఏంటో చూడండి. అక్కడ యేసు గొప్పతనం ఏంటో చూడండి. అందరూ యేసుక్రీస్తుని ఏదేదో అనుకున్నారు. కానీ ఈ భూరాజులు అనుకున్నట్టుగా కానీ, క్రైస్తవ ప్రపంచం అనుకున్నట్టుగా కానీ యేసుక్రీస్తు సామాన్యుడు కాదు. చూడండి ఏం రాయించాడు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 32, 33 వచనాలు చూడండి. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానములకే కర్త గాని అల్లరికి కర్త కాడు. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు దేనికి కర్త? దేనికి కర్త? సమాధానమునకు కర్త. ఈ సమాజం ఈరోజు, ఈ ప్రపంచం ఈరోజు ప్రశ్న వేసింది, యేసు ఎవరు? మేము ప్రవక్త అనుకున్నాం, మేము 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు అనుకున్నాం, మేము 25న పుట్టినవాడు అనుకున్నాం, యేసు ఎవరు అని అడిగితే ఇదిగో ఈరోజు నేను సమాధానం చెప్పాను. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకు కర్త కానీ అల్లరికి కర్త కాదు. మీ చేత అల్లరి చేయిస్తున్నానా? మీ చేత గెంతులు వేయిస్తున్నానా? పోనీ నేనేమైనా మైకు పట్టుకుని ఈ చివరి నుంచి ఆ చివరకు గెంతులు వేస్తూ తిరుగుతున్నానా? లేదు, కాదు, అలా జరగకూడదు. అది దేవుని సంఘము కాదు, అది దేవుడు వ్రాయించినది కాదు, దేవుని తలంపులలో ఉన్నది కాదు. అది సమాధానంగా ఉండండి అని దేవుడు రాయించాడండి. ఆయన వాక్యం సమాధానంతో కూడుకున్నది. ఆయన వాక్యం భూమి మీద ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చేది, దీపం వంటిది. అలాంటి వాక్యాన్ని ఈరోజు అర్థం కాని ఎంతోమంది అల్లరికి కర్తగా చేసేసారు. చూడండి, అల్లరి పాలు చేశారు. అందుకే వారి కొరకే వ్రాయించాడు, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు అన్నాడు. సమాధానం ఉండవలసిన సమయంలో, పరిస్థితులలో, సంఘములో దేవుని వాక్యం ప్రకటించి యేసు ఎవరో తెలియజెప్పాలి, పరలోక రాజ్యపు తాళపు చెవి వాళ్ళందరికీ. అలాంటిది ఈరోజు మనుష్యులను, క్రైస్తవులను ఎలా అభాగ్యులుగా, దేవుని రాజ్యానికి దూరస్తులుగా మార్చేస్తున్నారో చూడండి, తప్పుడు బోధలు చేసి. ప్రియమైన వారులారా, ఈ వాక్యం వింటున్న మీరైనా మారాలి. దేవుని వాక్యం మీకు అర్థం కావాలి, దేవుని తలంపులు మీకు తెలియాలి. దేవుని తలంపులలో ప్రథమమైన వాడైన ఆ యేసు మీకు పరిపూర్ణముగా అర్థం కావాలి. ఆ యేసు మీకు పరలోకం ఇవ్వటానికి వచ్చాడు, మిమ్మల్ని దేవునితో సమాధానపరచడానికి వచ్చాడు, ఆ లోకానికి మిమ్మల్ని ఒక మార్గమై తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు. అందుకే మీరు ఆయనను అంగీకరించాలి, అందుకే మీరు ఆయనలో నిత్య జీవాన్ని పొందాలి, ఆయనను ధరించిన వారై భూమి మీద మీరు బ్రతకాలి. అది క్రైస్తవ్యం అంటే. దట్ ఈస్ రియల్ క్రిస్టియానిటీ. ఏదో తెల్ల చీర కట్టుకోవటం, బొట్టు తీసేయటం, గాజులు తీసేయటం, మీసాలు గొరిగించుకోవటం, బ్యాగ తగిలించుకోవటం, చెప్పులు లేకుండా నడవటం, ఇది కాదండి క్రైస్తవ్యం అంటే. యేసుక్రీస్తు ఎవరో అర్థం కావాలి, యేసుక్రీస్తు ఎవరో ఈ సమాజానికి మనం చెప్పాలి. ఆ తండ్రికి పుట్టిన మొట్టమొదటి వాడని, ఆయన ద్వారా ఈ సమాజం సమాధాన పరచబడాలని ఈ లోకానికి మనం తెలియచేయాలి. ఆ యేసుని నమ్మిన వారందరినీ ఎలా ఉండమంటున్నాడో ముగింపు మాటలుగా మీకు చూపిస్తాను. ఒక మంచి నిర్ణయానికి మీరు రండి. అపొస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం ఏమంటున్నాడు చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, బాప్తిసం పొందారు మీరు, ఆ నీటిలో నుంచి మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఇప్పుడు దేనిని వెతకాలి చెప్పండి? దేనిని వెతకాలి చెప్పండి? పైన ఉన్న వాటినే వెదకుడి అన్నాడు. ఏముంది పైన? పైన ఏముంది? పైన మీరు చూస్తే ఇప్పుడైతే మబ్బు పట్టిన మేఘాలు ఉన్నాయి, ఆ తర్వాత ఆకాశం ఉంటుంది, ఆ తరువాత పరలోకం ఉంటుంది. ఆ పరలోకంలో దేవుడు ఉంటాడు, మీ తండ్రి అయిన దేవుడు ఉంటాడు. అందుకే మీరు ప్రార్థన చేస్తూ పరలోకమందున్న మా తండ్రి అంటున్నారు పైకి కన్నులెత్తి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఈ భూమి మీద అన్నీ తడుముకోమనలేదు. ఎక్కడేముందని తడుముకోమన్నాడా? ఈ భూమి మీద ఉన్న వాటి అన్నిటినీ దోచేసుకోండి అన్నాడా? అన్నీ నొల్లేండి అన్నాడా? నో. యేసుక్రీస్తుని మీరు అంగీకరిస్తే, నిజంగా ఆ యేసు మీకు అర్థమైతే, డిసెంబర్ 25 యేసు చెప్పట్లేదు నేను, గ్రీటింగ్ కార్డు మీద ఉన్న యేసుక్రీస్తుని చెప్పడం లేదు. ఇప్పుడు నేను ఆ శక్తిని గురించి తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ భూమి మీద అడుగు పెట్టారో, జ్ఞానముగా వచ్చారో, ఎవరైతే ఆ తండ్రికి తలంపులలో మొట్టమొదట పుట్టాడో, ఎవరైతే అదృశ్య దేవుని మహాశక్తి రూపమై ఉన్నాడో ఆ యేసును చెబుతున్నాను మీకు. ఇప్పుడు నిజంగా మీరు ఆ యేసును కలిగిన వారైతే, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. ఈరోజు క్రైస్తవ సమాజం వేటిని వెతుకుతుందో మీరు ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు ఆలోచించండి.
క్రైస్తవ సభల దగ్గరకు అందరినీ పిలుస్తూ సేకరిస్తూ, మీకు రోగాలు ఉన్నాయా, వచ్చేయండి, అందరూ వచ్చేయండి, ఇక్కడికి తండోపతండాలుగా వచ్చేయండి, మీ రోగాలన్నింటిని ఇక్కడ తీర్చుకుని వెళ్ళండి. రోగం పైనున్నదా లేక భూ సంబంధమైనదా చెప్పండి, చెప్పండి. రోగం పైనున్నదా, పై సంబంధమైనదా, పరలోక సంబంధమైనదా రోగం? అసలు పరలోకంలో రోగం ఎక్కడ ఉంటుందండి? పరలోకంలో రోగం ఉంటుందా? పరలోకంలో నిత్యత్వం, పరలోకంలో ఎప్పుడు ఆరోగ్యం. పైన రోగం లేదు కనుక భూ సంబంధమైన రోగాన్ని తీర్చుకోవడానికి యేసుక్రీస్తుని నమ్మొచ్చా? నో, నమ్మకూడదు. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటిని వెతకకండి. భూ సంబంధమైనటువంటి ఈ చిన్ని చిన్ని ఉద్యోగాలను, చిన్ని చిన్ని పెళ్ళిళ్ళను, చిన్ని చిన్ని కాసులను, రంగు నోట్లను, చిన్ని చిన్ని రోగాలు తీర్చుకోవటమో వీటిని వెతకండి. మరి వీటిని వెతకాలి, పైనున్న వాటిని వెతకండి అన్నాడు. ఈ సమాజం దారి తప్పిందా లేదా, గాడి తప్పిపోయిందా లేదా? క్రైస్తవ్యం భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారు ఈరోజు, అసలు పైనున్న వాటిని వెతకటం లేదు. చూడండి ఏమన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి అన్నాడు. మరలా పైన ఏముందో అని మీరు అనుకుంటారని. అక్కడ ధనధాన్యాలు ఉన్నాయేమో, అక్కడ బంగారపు నిధులున్నాయేమో, అక్కడ వజ్ర వైడూర్యాలు ఉన్నాయేమో అని మీరు భ్రమపడతారని. ఎందుకంటే లోక సంబంధమైన మనుషులుగా బ్రతుకుతున్నారుగా మీరు. ఎప్పుడు ఆ ఆశ ఏదో మూల ఉండిపోతుంది. నాకు ఒక బంగారపు ముద్దు ఉండాలి, నాకు ఒక నగ ఉండాలి, నాకు ఒక ఇల్లు ఉండాలి, నాకు ఒక పొలం ఉండాలి, నాకు బిల్డింగ్స్ ఉండాలి, నాకు పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఆ ఉండిపోతుందండి, ఆ కోరిక ఉండిపోతుంది మీకు, ఆ ఆశ ఉండిపోతుంది మీకు. అందుకే క్రీస్తుని అంగీకరిస్తే ఆ ఆశను మీరు వదులుకుంటారు. మీకు పరలోకమే దక్కుతున్నప్పుడు ఈ చిన్న చిన్నవన్నీ ఎందుకండి? వాటిని తీసుకుని వెళ్ళిపోతారా ఏంటి? మీతో పాటు వాటిని తీసుకుని వెళ్తారా? ఒక్కడు తీసుకెళ్ళాడు ఇప్పటి వరకు. చరిత్రలో ఎంతోమంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? చాలామంది చనిపోయారు. ధనవంతులు ఎంతమంది చనిపోయారు? చాలామంది చనిపోయారు. అన్నిటినీ సంపాదించిన వాటిని తీసుకుని వెళ్ళిపోయారు, ఇక్కడ వదిలి వెళ్ళిపోయారా? తమ తరాల వారికి, తమ పిల్లలకు వదిలేసి వెళ్ళిపోయారు. వదిలి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఎన్టీ రామారావు గారు మీకు తెలుసా? అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారు చాలా నటించారు, చాలా డబ్బులు సంపాదించారు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, చాలా డబ్బులు సంపాదించారు, చాలా కొనుక్కున్నారు. అన్నీ ఇక్కడ ఉన్నటువంటి వారికి ఇచ్చేశారు. నందమూరి వంశస్థులకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆయన నందమూరి తారక రామారావు గారు పేరు ఒకటే తీసుకువెళ్ళారు. డబ్బు తీసుకుని వెళ్ళలేదు, అధికారం తీసుకుని వెళ్ళలేదు. ఆ ముఖ్యమంత్రి పదవి ఇక్కడే వదిలిపెట్టేశారు. ఆయన సంపాదించిన దానిని అంతటిని ఇక్కడే వదిలిపెట్టేశారు. ఆయన శరీరాన్ని కూడా ఇక్కడే వదిలిపెట్టేశారు. ఆత్మగా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని వాక్యాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ప్రియమైన వారులారా, బాగా ఆలోచించండి. ఒక ఇందిరాగాంధీ చనిపోయింది, ఒక మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చనిపోయింది. పదవిని తీసుకుని వెళ్ళిపోయిందా? లేదు, మరొకరికి ఇచ్చేసింది ఆ పదవి. ధనాన్ని తీసుకుని వెళ్ళిపోయిందా? ఆమెను కాచి కాపాడటానికి, ఆమె చుట్టూ బాడీ గార్డ్స్గా ఉండటానికి నియమింపబడిన సిక్కులే ఆ రోజు ఆమెను తుపాకీ గుళ్ళతో కాల్చేశారు. కుప్పకూలిపోయింది అక్కడే ఆమె. ఒక ప్రధాని, ఒక దేశ ప్రధాని ఆమెను చంపేశారు ఆ రోజు. ఆమెను కాపలా కాయవలసిన బాడీ గార్డులు సిక్కులు. ఆమె ఏమైనా తీసుకుని వెళ్ళిపోయిందా? కోట్ల రూపాయల ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయిందా? అధికారం తీసుకుని వెళ్ళిపోయిందా? శరీరాన్ని, కట్టు బట్టలను కూడా అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. మరి ఇంకా దేనికోసం అండి మీరు ఆలోచిస్తున్నారు? అందుకేనండి యేసుక్రీస్తు, అందుకేనండి దేవుడు తన తలంపుల్లో ఏం చెబుతున్నాడో తెలుసా? మీరు ఈ క్రింది వాటిని వెతకకండి, భూ సంబంధమైన వాటిని వెతకకండి. మీ బ్రతుకును నేను కాపాడుతున్నానుగా. మీరు 4 పూటలు భోజనం చేయడానికి నేను మీకు పస్తులు ఉండకుండా ఆహారాన్ని అనుగ్రహిస్తున్నానుగా. మీకు వర్షం ఇస్తున్నాను, మీకు భూమిని పండిస్తున్నాను, మీ కుటుంబాన్ని నేను పోషిస్తున్నాను. మీరు ఏదో విధంగా కష్టపడుతున్నారు, 4 డబ్బులు సంపాదించుకుంటున్నారు, తింటున్నారు, హాయిగా ఉంటున్నారు, అన్న వస్త్రాలు కలిగిన వారుగా ఉన్నారు. కానీ ఇక మీదట మీరు వెతకవలసింది భూ సంబంధమైన వాటిని కాదు. మీ జీవితకాలం అంతా మీరు ఆలోచించవలసింది వేటినో సమకూర్చుకోవటానికి కాదు, ఆస్తులు సంపాదించుకోవటానికి కాదు. మీరైనా, నేనైనా, ఎవరైనా మీ తండ్రి తలంపుల కోసం ఆలోచించండి. ఆయన తలంపులలో ఉన్న మొట్టమొదటి వాడైన యేసుని గురించి ఆలోచించండి. ఆయనను నేను నిజంగా కలిగి ఉన్నానా? ఆయన నిజంగా నాకు అర్థమయ్యాడా? లోకంలో ఉన్న అందరిలా నాకు అర్థం కాకూడదు. ఆయన దేవునికి కుమారుడుగా నాకు అర్థం కావాలి, పరలోకానికి తీసుకుని వెళ్ళేవాడుగా నాకు అర్థం కావాలి. అలా కావాలంటే నేను పైనున్న వాటిని వెతకాలి.
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెతకాలి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. మీ ఆలోచనలను భూ సంబంధమైన వాటి మీద పెట్టకండి. మీ తలంపులను భూ సంబంధమైన వాటి మీద పెట్టకండి. మీ తండ్రి తలంపులు చూడండి. ఆయన పరలోక సంబంధి, మీరు పరలోక సంబంధులే. మీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మీరందరూ పరలోక సంబంధులు. మీరందరూ మీ తండ్రికి కుమారులు. అక్కడికి మనం వెళ్ళిపోవాలి. ఈ దేవుని తలంపుల యొక్క సభల యొక్క ముఖ్యోద్దేశం అదే. మాటలు విన్న మీరందరూ యేసుక్రీస్తుని నిజంగా తెలుసుకోవాలి. ఆయన ద్వారా మీరు పరలోకాన్ని చేరుకోవాలి. ఇది మతం కాదు. ఇది మతం కాదు. మతం అంటే లోకంలో పుట్టేది, ఒక మనిషి స్థాపించేది. ఇది దేవుని చేత పుట్టింది. ఈ మార్గం దేవుని వలన ప్రవేశపెట్టబడింది. దీనికి పునాది భూమి పుట్టక ముందు వేయబడింది. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని తలంపుల్లో పుట్టింది. ఇది మతం కాదండి. ఇది ఒక మంచి మార్గం. దేవుని మీరు అంగీకరిస్తే, యేసుక్రీస్తుని నిజంగా మీరు తెలుసుకుంటే ఆ నిత్యరాజ్యానికి మీరు స్వతంత్రులు అవుతారు. లేదా భూ సంబంధమైన వాటిని వెతికి నిత్య నాశనానికి దిగజారిపోతారు. నిర్ణయం మీదే. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీ తలంపులలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని, ప్రధానమైన శక్తి అయిన యేసుక్రీస్తును ఈ సమయంలో మీరు అనుగ్రహించినటువంటి మంచి వాతావరణంలో మీ పిల్లల ద్వారా నేను పంచుకున్నాను. మీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ మీ తలంపులు నెరిగి మీ ఇష్టాన్ని నెరవేర్చుటకు వారికి సహాయం చేయండి. భూ సంబంధమైన వాటిని వారు వెతకకుండా పైనున్న వాటిని వెతకి క్రీస్తును కలిగి ఉండేవారుగా వారికి సహాయం చేయండి. 3 దినాలుగా ఎంతో ప్రయాసకు వచ్చి సభను నిర్వహించిన వారు, సభకు హాజరైన మీ పిల్లలు ఎంతో కష్టంతో మీ వాక్యాన్ని నేర్చుకున్నారు. కష్టంలో నేర్చుకున్నదే జీవితాంతం గుర్తుంటుంది. అందుకే మీరు ప్రకృతిని కూడా తండ్రి మా కొరకు అనుకూలపరిచారు. మీ సహాయాన్ని మా ఎడలో చూపించారు. మీకు వందనములు తండ్రి. ప్రతి ఒక్కరూ విన్నదానిని మర్చిపోకుండా వారి బ్రతుకు కాలమంతా దానిని జ్ఞాపకం ఉంచుకొని మీ ఇష్టాన్ని నెరవేర్చు దిశగా అడుగులు వేయటానికి వారికి సహాయం చేయండి. మీ చిత్తమైతే మరొకసారి మీ పిల్లలతో కలిసి వాక్యాన్ని పంచుకునే అవకాశం, భాగ్యం మీరు కల్పించండి. ఈ గ్రామాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకుని తండ్రి, భవిష్యత్ కాలంలో అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించే ఒక మంచి గ్రామంగా తీర్చబడినట్లు చిన్నపిల్లలు సైతము, స్త్రీలు సైతము, పురుషులు సైతము, వృద్ధులు సైతము ప్రతి ఒక్కరూ దేవుని జ్ఞానాన్ని వెంబడించి మీ తలంపులలోనికి వచ్చి పరలోక రాజ్య అర్హులుగా ఉండుటకు వారు ఇంకనూ ఏ కార్యక్రమాలు చేయాలో నేర్చుకొనగలుగునట్లు వారికి సహాయం చేయమని అడుగుతున్నాను. మీ కృప మాకు తోడుగా ఉంచినందుకు మరొక్కసారి వందనములు చెల్లిస్తూ మీ పిల్లలందరినీ మీ చేతికి అప్పగిస్తూ తిరిగి ఎవరి ఇంటికి ప్రయాణమై తిరిగి ప్రయాణంలో వెళ్ళవలసిన వారుగా ఉండగా వారందరినీ మార్గంలో క్షేమాన్ని అనుగ్రహించి కాపాడమని అడుగుతూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన విన్నపములన్నిటినీ పరలోకమందున్న మీ సన్నిధికి చేరుస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. పరలోకంలో దేవుడున్నాడు, భూమి మీద మనుష్యులున్నారు. మొదటి కాలంలో ఆదాము హవ్వలు ఏదేను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. చరిత్రలో ఇశ్రాయేలీలు కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు. ఈరోజు క్రైస్తవులు పరలోకంలో ప్రవేశింపలేకపోతున్నారు. హక్కున చేర్చుకోవాలనుకున్న ప్రతిసారి మనిషి దేవునికి దూరమవుతున్నాడు, దుష్టునికి బలవుతున్నాడు. కానీ తరాలెన్ని మారినా దేవుని ప్రేమ మారలేదు, ఇటు మనిషి ప్రవర్తన మారలేదు. దీనికి ముగింపు పలకటానికి యేసుక్రీస్తు తిరిగి రాబోవుచున్నాడు. పతనమైన మనుష్యుల జీవితాలను దేవుని వాక్యంలో చూపిస్తూ, అగ్నిలో నుండి కొందరిని రక్షిస్తూ, అహర్నిశలు దేవుని పనిని జరిగిస్తూ,
బైబిల్ను వక్రీకరించిన వారికి సింహస్వప్నమై దేవుని మనస్సును ప్రపంచానికి చాటుతున్న క్రీస్తు దేహమే క్రైస్ట్ చర్చ్ సమర్లకోట. నిజాన్ని నిర్భయంగా స్వీకరించండి, నిత్య జీవానికి వారసులవ్వండి. యేసుక్రీస్తునందు నమ్మకస్తుడు. మనిషి భయపడతాడు మరో మనిషికి, కానీ గడగడలాడించే ఏ మనిషినైనా చెమటలు పట్టించేది ఎవరైనా ఉన్నారు అంటే అది మరణం. మరణం, ద ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం ఉంది. ఈరోజు మనిషికి మరణ భయం ఉంది. ఈ మరణాన్ని జయించిన వాడే, మరణాన్ని తన పాదముల క్రింద ఉంచుకున్నవాడే ద రియల్ హీరో, సన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్. వన్ అండ్ ఓన్లీ అంటాం, అందుకే ఇన్ని వన్ అండ్ ఓన్లీ. బ్రదర్ జె మణికుమార్, సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ చర్చ్, సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. వివరములకు 8978414178.